కనికరము గలవాడై ఉండి చేస్తానన్న కీడు చేయకుండా, ఏ మనుషుల మీద అయితే కోపం వచ్చిందో ఆ మనుషులు మారు మనసు పొంది, ఏ మనుషులైతే దేవునికి చేద్దాన పనులు చేసి కోపం పుట్టించారో వాళ్ళు మారు మనసు పొంది దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేస్తానన్న కీడు చేయకుండా మానుకోవడం ఒకటి మనం గమనిస్తున్నాం. రెండోది, నినివే పట్టణ ప్రజలను కూడా మనం గమనించవచ్చు. నినివే పట్టణ ప్రజలు ఎప్పుడైతే యోనా వెళ్ళి దేవుని గురించి ప్రకటించడం మొదలుపెట్టాడు, దేవుడు మీ మీద కోపంగా ఉన్నాడు, దేవుడు ఈ పట్టణాన్ని లేకుండా తుడిచిపెడతాడంట, ఈ పట్టణాన్ని మొత్తం పాడు చేస్తాడంట దేవుడు, కాబట్టి మీరు వెంటనే దేవునికి మీరు ప్రార్థన చేయండి, దేవుని క్షమించమని అడగండి అని ఎప్పుడైతే యోనా వెళ్ళి నినివే పట్టణంలో ప్రకటించాడో, ఎప్పుడైతే ఆ నినివే పట్టణ ప్రజలు విన్నారో వెంటనే